చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ జూబ్లీ హిల్స్‌లో ఎక్కడ ఏ మూల మారుమూల కాలనీకెళ్ళినా, గల్లీలోకెళ్ళినా ఎవ్వరు గూడా ఎక్కడ జూసినా ఇయాల బీఆర్ఎస్‌కి మాగంటి గోపీనాథ్ గారి బ్రహ్మరథం పడతాము. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి అండగా ఉంటాము. మాగంటి సునీత గారిని భారీ మెజార్టీతోటి గెలిపిస్తాము అని జెప్పేసి అంటున్నారు. ఇవాళ కారు 160 స్పీడ్‌లో దూసుకెళ్ళి భారీ బంపర్ మెజార్టీతో ఇవాళ మేము గెలవబోతున్నామని చెప్తే తెలియజేస్తున్నాం. అలా ఏమంటారు ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టార్ క్యాంపెయిన్ వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంపాక్ట్ ఏముంటది అంటారు? ఇప్పుడు ప్రచారం చేస్తలేడు, ఆయన బ్లాక్మెయిల్ చేస్తుడు. మీరు గమనించిరో లేదో? మీకు ఒక్క సీటు ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయన బ్లాక్మెయిల్ చేస్తుండు డైరెక్ట్ గా. మొన్న చూసినాం, మొన్న ప్రజలను బ్లాక్మెయిల్ చేసిండు. నిన్న చూస్తే మా బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేయాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుండు. నీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడేది లేదు రేవంత్ రెడ్డి. నీకు నిన్న మా కేటీఆర్ గారు, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు, నీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయమన్నారు. మీ నిజంగా కూడా మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకోండి. అరెస్ట్ అవడానికి ఏదైనా కారణాలు ఉంటే చూపించి అరెస్ట్ చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. కానీ ఈ పబ్లిక్లో వచ్చి అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చి గవర్నర్ ఇంకా మాకు సంతకం పెట్టలేదు, గవర్నర్ మాకు అనుమతి ఇవ్వలేదు అంటారు. గవర్నర్ ఏనాడో ప్రాసిక్యూట్ దానికి ఇచ్చేసిండు. ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయమని ఇచ్చినట్టనే దానికి అరెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. వీళ్ళకు దమ్ము లేక అన్న పసలేక, నాట్ ఓన్లీ దమ్ము లేక వీళ్ళకి పసలేక అన్న కేసులో ఏదైతే ఉందో ఈ కేసులో దాంట్లో పసలేక వీళ్ళు ఏం చేయలేకపోతుంది. ఏంటంటే ఈరోజు గడప గడపకి బాకీ కార్డు అని చెప్పేసి తిరుగుతున్నారు. ప్రజల్లో అవగాహన ఉందా నిజంగా ఏం వచ్చింది ఏం రాలేదని? తప్పకుండా ఉంది. ఎందుకు రాలేదు? ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాడు, ఇచ్చిండా? ముసలవ్వకు మీకు కేసీఆర్ ఇలా అత్తకు కోడలికి పంచాయతీ పెట్టిండు, అత్తకు పింఛన్ ఇస్తుండు, కోడలికి ఇస్తలేడు. అత్తకు కోడలికి పంచాయతీ పెట్టిండు. నేను వస్తే అత్తకు పింఛన్ ఇస్తా, అత్తకు 2000 4000 చేస్తా, కోడలికి 2500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి బాకీ పడ్డట్టే. ఇవాళ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము వస్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇవాళ తులం బంగారం ఇచ్చే పరిస్థితి వాళ్ళ మంత్రులే చెప్పవుతున్నారు. మళ్ళీ మరి ఇవన్నీ బాకీలే కదా. మళ్ళీ ఇప్పుడు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తాడు. ఎక్కడ చేసిండు? ఎవరికి కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా 420 హామీలలో దాంట్లో 4 చేసినట్టు ఫ్రీ బస్సు అవేవో 4 చేసిండే తప్ప మిగతా 420 మొత్తం పెండింగే ఉన్నాడు. అవన్నీ బాకీయే కదా. నిరుద్యోగులకు బాకీయే. ఏది మన క్యాలెండర్ ఇస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఎవ్రీ ఇయర్ 2 లక్షలు సంవత్సరానికి. అట్లాంటి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది, 2 కలిపి 4 లక్షలు బాకీయే కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఏమంటున్నా ఈరోజు కేసీఆర్ గారు వస్తే బాగుందని చెప్పేసి ప్రజల్లో ఇది ఉంది. రాబోతున్నారేమో క్యాంపెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? కేసీఆర్ అవసరం అంటారా? ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం అంటారా? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా దూసుకెళ్తున్నారు మంచిగా. చాలా ప్రజల్లో చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. కేసీఆర్ గారు అవసరమే లేదండి. కేసీఆర్ గారు ఫోటో చాలు. సినిమాలో డైలాగ్ ఉంది, కట్అవుట్ చాలు మా కేసీఆర్ గారికి, వేరే అవసరమే లేదు. కేసీఆర్ గారు ప్రత్యక్షంగా వస్తే మంచిదే, రాలేదు కానీ అవసరం లేదు. ఏం చేసిన కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండు, రేవంత్ ఏం చేసినట్టు ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకి ఏం చేసి తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు. కానీ ఫస్ట్ జూబ్లీస్ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ ఉంది కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరాలలో నీకు 5,600 దాదాపు 6,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి 2 లక్షల మందికి జనాభాకు బెనిఫిషియర్స్కి ఇచ్చిందని చెప్పారు. ఏది దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, పెన్షనర్స్ కానీ. అసలు కేసీఆర్ రాకముందుకు ఏముండే అండి? 60 రూపాయలు మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 60 రూపాయల పెన్షన్ ఉండే. దాని 60 రూపాయలని రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 రూపాయలు చేసారు. ఆ 200ని ఏకసారిగా 1000 రూపాయలు చేసిన ఘనత కేసీఆర్, 1000 రూపాయలు 2000 రూపాయలు చేసిన ఘనత కేసీఆర్ గారిని. ఇంకా ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి చెప్పండి? ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం పేరుతో లక్షల స్కామ్, కోట్ల స్కామ్ అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? నిరూపించమంటున్నాం. ఆరోపణలే. ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా. ఇప్పుడు గెలిచిన 2 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాడు, అదే చెప్పుకుంటూ పబ్బం గడిపిస్తుంది తప్ప ఈయన ఇచ్చిన. ఇప్పుడు మొన్న చూడండి, రాజీవ్ యువ వికాస్ ఇస్తానన్నాడు. ఎక్కడ పోయిందండి మీ రాజీవ్ యువ వికాస్? అప్లై చేసుకోమంటే పాపం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అప్పుడప్పుడు పరిగెత్తి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కి లైన్ కట్టి వాళ్ళకి సరిపడే కాగితాలన్నీ సెట్ చేసుకోనికే వాళ్ళకు దాదాపు 1000 నుంచి 1500 అప్లికేషన్కి ఖర్చు అయింది. పాపం వాళ్ళంతా ఏదో వస్తుంది, మనకు గవర్నమెంట్ ఏదో చేస్తుంది రాజీవ్ వికాస్ కింద, మాకు ఏదో జీవనోపాధి కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. ఫస్ట్ ఏమన్నారు, ఒక 50,000 వాళ్ళకి రిలీజ్ చేస్తామన్నారు. 50,000 కాదు, 50 రూపాయలు కూడా రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఏది ఒక్కటన్నా ఆయన చెప్పిన హామీ ఏదన్నా ఒక్కటన్నా చూస్తున్నాడా? అంటే ఈరోజు కాంగ్రెస్ పై వ్యతిరేకత జూబ్లీస్ నుంచి ప్రారంభం కాబోతా ఉందా? ఆల్రెడీ ప్రారంభం అయింది బ్రదర్. ప్రారంభం 100% గెలుపు ఓటమి అనే మాట లేదు. బీఆర్ఎస్ మేము బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాము. కాంగ్రెస్ చేస్తున్న నామినేషన్ చేసిన రోజే 14 తారీఖు నాడు బాక్స్ ఓపెన్ అయినాక తెలుస్తుంది. 14 తారీఖు నాడు బాక్స్ మాటలు ఎందుకంటే ప్రజల్లో మేము వెళ్తున్నాం. బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ ఏం లేదండి. బీజేపీ మాకు పోటీయే కాదు, అసలు అది పోటీలోనే లేదు. అట్లీస్ట్ ఐడియా ఉందా మీకు ఏమైనా? లంకల దీపక్ రెడ్డి సార్, లంకల దీపక్ రెడ్డి కోసం ఏం మాట్లాడతామండి? ఆయన పెద్ద ఇప్పుడు గ్యాంబ్లర్ ఆయన సంగతి మాకు అన్ని తెలుసు. లంకల దీపక్ రెడ్డి ఏం చేస్తాడో మాకు తెలుసు. గ్యాంబ్లర్లని, రౌడీ షీటర్లను నమ్మే ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు కాదు. ఒక దిక్కు గ్యాంబ్లరు, ఒక దిక్కు రౌడీ షీటరు, ఇంకో దిక్కు సౌమ్యురాలైన సునీత గారు ఉన్నారు.
సో ఎవరిని గెలుచుకుంటారు అనేది జూబ్లీహిల్స్ ప్రజలు డబ్బు ఎంతటి వారైనా మార్చేస్తుంది కదా. అన్ని సందర్భాల్లో డబ్బు పనిచేయదు. ఉమ్. అధికారము డబ్బు ఉందనే అహంభావంతో ఇలా కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తున్నాము, మేము అది చేస్తాం ఇది చేస్తామంటారు. కానీ వాళ్ళకి భయం పుట్టుకుంది అనేది ఒకటే ఒకటి నిదర్శనం. ఇన్ని రోజులు లేని అజరుద్దీన్ తీసుకొచ్చి మంత్రిని చేయడం, ఆ మంత్రిని చేసి కూడా ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తీసుకొని వచ్చి డైరెక్ట్ గా వరల్డ్ కప్ గెలిపించిన అజరుద్దీన్ అంటుండు. మరి నేను కూడా క్రికెట్ చాలా రోజుల నుంచి చూస్తున్నాం, చరిత్ర మాకు కూడా తెలుసు. మరి ఎప్పుడు వరల్డ్ కప్ లో ఆయన గెలిపించిండో మరి మాకు తెలియదు. మరి సపరేట్ గా ఇట్లా రేవంత్ రెడ్డి కప్పు తెచ్చిచ్చిండు ఏమో, మరి ఇద్దరు పంచుకురేమో వరల్డ్ కప్ అట్లా మాట్లాడితే ఎట్లా? అంటే ప్రజల్లోకి ఏదంటే అది మాట్లాడితే నమ్మేస్తారు. నేను ఏదో తెలంగాణ తెలంగాణ భాషలో కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారు అని రేవంత్ రెడ్డి పిచ్చి ఆలోచనలో పోతుంది. కానీ అది తప్పది. ఎందుకంటే ఏది నిజాలు అందరికీ వాళ్ళ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ నిజాలు తెలుస్తాయి. అనే రోజు ఇంట్లో మంచి చనిపోయిన బాధ రాకుంటే ఆ టికెట్ ఇచ్చి ముందుండి నడిపిస్తున్నారు కానీ ఆ బాధలో రాజకీయం అవసరం లేదు ఆమెకు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. బాధలో ఉన్న కుటుంబానికి ఓదార్పుగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అండగా నిలబడ్డారు తప్ప వాళ్ళకి అవసరం లేదు అని ఎట్లా అంటారు బ్రదర్? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి 5 ఏళ్ళ కోసం ఇచ్చిన ప్రజలు. సడన్ గా ఆయన అకాల మృతి 1.5 year లో చనిపోతే వాళ్ళ కుటుంబం కాకుండా ఇంకెవరికి ఉంటుంది ఇవ్వాల్సింది, అంతే కదా? ఏమంటారా మీరు అన్నట్టు బీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఎంత మెజారిటీతో గెలవబోతుంది? బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. నా ఆలోచన ప్రకారం అయితే 50 నుంచి 60,000 మెజారిటీతో గెలవబోతున్నాము. అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఇలా 10 ఏళ్ళు ఎలాగైతే జరిగిందో, కాకపోతే ఇలా గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఏమన్నా మాకు ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అండదండలతోటి, హరీష్ రావు గారు అండదండలతోటి, మాగంటి సునీత గారు అసెంబ్లీలో కొట్లాడి అయినా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందని మాకు నమ్మకం. ప్రజలకు ఉంది, మాకుంది.